హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు నువ్వుల గారెలు చేసి చూపిస్తున్నా అండి. ఫుల్ వీడియో చూడండి. ఈ గారెలు అయితే చాలా సింపుల్గా అయిపోతాయండి. పప్పులు అవసరం లేదు, నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్లస్ పల్లీలు కానీ శనగపప్పు కానీ ఏం అవసరం లేదు. ఒక నువ్వులు వాము ఉంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది. మనకు చేసేటప్పుడు పప్పులు వస్తుంటే ప్రెస్ చేసేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, దీనికి ఆ ఇబ్బంది కూడా ఏముండదండి. సింపుల్గా వేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక బేషన్ లాంటిది కానీ తీసేసుకొని బియ్యపిండి నేనైతే ఒక 1 kg వరకు తీసేసుకున్నా అండి. 4 గ్లాసులు తీసేసుకొని కంపల్సరీ జల్లించుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నువ్వులు కూడా ఎక్కువ తక్కువ అని ఏం లేదండి, ఇంతే వేసుకోవాలన్న మెజర్మెంట్ అయితే ఏం లేదు. తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నువ్వుల ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. నేనైతే ఒక 1/2 కప్ దాకా అనుకోండి. కొంచెం వాము మట్టు కొంచెం తక్కువనే వేసుకోవాలి. 1 టీ స్పూన్ అలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంటుంది వాము. అలాగే జీలకర్ర ఉన్న వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం వేడి నూనె వేసేసుకొని స్పూన్ తోటి కలుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడి ఉంటుంది కదా. అంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవే వేసేసుకోవడము. ఇందులో పల్లీలు కానీ శనగపప్పు కానీ బొబ్బరిపప్పు ఏం అవసరం లేదు, ఏం వేసుకోవడం లేదు. సింపుల్గా నువ్వులతోటే వేసేసుకోవాలి. కారం కూడా వేసుకోమండి, నచ్చిన వాళ్ళు వేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. మేము మా చిన్నప్పటి నుంచి అయితే నువ్వుల గారెలు అంటే ఇలానే వేసుకునేది ఎక్కువ. బాగుంటాయి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మొత్తం నార్మల్ వాటర్ తోటే కలిపేసుకున్నాను. బాగా మెత్తగా చేసుకోవద్దు పిండి. బాగా మెత్తగా చేసేసుకుంటే అప్పాలు మెత్తగా వస్తూ ఉంటాయి అన్నట్టు. అలా అని బాగా హార్డ్గా కాదు, పిండి మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటా అంటే చేసుకునేటప్పుడు అంత బాగా వస్తూ ఉంటాయి. ఇలా ముద్దలాగా చేసేసుకొని పూరి ప్రెషర్ ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ దాంతో చేస్తున్నా. ఇప్పుడైతే ఇలా వేస్తున్నాం, కానీ చిన్నప్పుడైతే చేతితోటే ప్రెస్ చేసుకునే వాళ్ళం. కవర్ పైన పెట్టేసుకొని ఇలా 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి ముద్ద పెట్టేసుకొని బాల్ సైజు కూడా మన ఇష్టం అండి. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా. తర్వాత ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే అలానే వేసేసుకుంటే కొంచెం మందంగా అనిపిస్తుంటాయి నాకైతే. సో నేనైతే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇంకొకరు ఉంటే ఒకరు చేయడం ఒకటి కాలవడం అయిపోతుంటుంది. ఒకరే వేసుకుంటే మట్టు కొన్ని వేసేసుకొని కాల్చుకుంటూ చేసుకోవాలి. ఈలోపే ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకోవాలి. కొన్ని చేసుకున్న తర్వాత అంతే. నేను వేసేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని కాల్చుకున్నా అండి. మీ మూకుడు సైజుని బట్టి మీరు వేసేసుకోండి. పెద్ద అయితే 2, కొంచెం చిన్నగా ఉంటే 3 వేసేసుకొని కాల్చుకోవాలి. ఇవి కారం ఉండవు కాబట్టి ఈ కలరే వస్తూ ఉంటాయి. అంతే. కొంచెం కాలిన తర్వాత రెండో సెట్ తిప్పేసుకొని 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలి. నా ఛానల్లో ఆల్రెడీ పచ్చికారంతో వేసిన గారెలు, పిండి గారెలు, జంతికలు ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.